ఓ మహిళకు కవల పిల్లలు జన్మించారు. ఇద్దరు మగపిల్లలే. అయితే ఎందువల్లో ఇద్దరు డిఎన్ఏలు వేర్వేరుగా వచ్చాయి. ఒక బిడ్డ డిఎన్ఏ ఆమె భర్తతో మ్యాచ్ కాగా మరో బిడ్డ డిఎన్ఏ మాత్రం అసలు మ్యాచ్ కాలేదు. ఇదేంటి? ఇద్దరు కవలలు ఒకేలా ఉన్నారు. ఇదేలా సాధ్యం? ఒకరిది మాత్రమే తండ్రితో మ్యాచ్ అయ్యి మరొకరిది కాకపోవడం వైద్యులు సైతం కంగుతిన్నారు. అసలేం జరిగిందంటే ఈ విచిత్రమైన సంఘటన పోర్చుగల్లోని గోయాస్ రాష్ట్రంలోని మినరోస్ సిటీలో చోటు చేసుకుంది. 19 ఏళ్ల మహిళ కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఇద్దరు మగబిడ్డలకు జన్మనిచ్చిన ఆనందాన్ని తన భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఖుషీగా ఉంది. ప్రస్తుతం ఆ పిల్లలకు 8 నెలల వయసు. వారి బర్త్ సర్టిఫికేట్లో విషయమై డిఎన్ఏ టెస్టులు చేయగా వారు షాక్ అయ్యే విషయం వెలుగులోకొచ్చింది. మరో బిడ్డది అసలు మ్యాచ్ కాలేదు. దీంతో వైద్యులు సైతం ఇదేంటని తలలు పట్టుకున్నారు. అయితే ఆ మహిళను వైద్యులు క్షుణ్ణంగా ఆరా తీయగా తాను మరో వ్యక్తితో సంబంధం పెట్టుకున్న విషయం బయటపెట్టింది. వెంటనే ఆ వ్యక్తిని పిలిపించి డిఎన్ఏ టెస్ట్ చేయించగా ఆ వ్యక్తితో ఆ బిడ్డ డిఎన్ఏ సరిగ్గా మ్యాచ్ అయింది. అయితే ఇదెలా సాధ్యం అనే ప్రశ్న వైద్యుల్ని కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. పిల్లల తండ్రులు వేర్వేరైన బర్త్ సర్టిఫికేట్లో ఒకటే రాయాల్సి ఉంది. దీంతో ఆ మహిళ భర్తనే ఆ ఇద్దరు పిల్లలకు తండ్రిగా పేరు నమోదు చేయించుకొని ఆ బిడ్డ బాధ్యత తానే చూసుకుంటానని అనడం విశేషం. అలాగే ఈ మేరకు డాక్టర్ టులియో జార్జ్ ఫ్రాంకో మాట్లాడుతూ ఇప్పటి వరకు మొత్తం ప్రపంచంలో ఇలాంటి కేసులు 20 మాత్రమే ఉన్నాయని చెప్పారు. వాటిలో కవలల తండ్రులు వేర్వేరుగా ఉన్నట్లు తెలిపారు. ఈ పరిస్థితిని శాస్త్రవేత్తల భాషలో హెటరో పేరెంటల్ సూపర్ ఫెకండేషన్ అంటారని అన్నారు. ఒకే తల్లికి చెందిన 2 అండాలు వేర్వేరు పురుషుల ద్వారా ఫలదీకరణం చెందినప్పుడు ఇది జరుగుతుందని వెల్లడించారు. అయితే ఇక్కడ ఆ స్త్రీ గర్భం సాధారణంగానే ఉందని చెప్పారు. ఇప్పటి వరకు ఆ శిశువులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని కూడా చెప్పారు. నిజంగా ఇది అత్యంత విచిత్రమైన కేసు.